హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రీల్స్. ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మనం మనీ ఏం చేయాలంటే యూట్యూబ్ మానిటైజేషన్ క్రైటీరియా అయితే కంప్లీట్ చేయాలి. సో అదేంటంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఈ క్రైటీరియాని మనం కంప్లీట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. తర్వాత నుంచి మన ఛానల్లో వీడియోస్ ద్వారా అంటే వీడియోస్లో యాడ్స్ డిస్ప్లే అవ్వడం ద్వారా మనం మనీ అయితే ఏం చేయొచ్చు. సో మరి ఈ క్రైటీరియాని కంప్లీట్ చేయకంటే ముందు మన ఛానల్ నుంచి మనీ ఏం చేయొచ్చా అంటే చేయొచ్చు. సో దానికి బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మన ఛానల్లో ఎంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనం మనీ అయితే ఏం చేయొచ్చు. అది ఎట్లా, దాని ప్రాసెస్ ఏంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ను అంటే వేరే వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ను మనం ప్రమోట్ చేయడం. సో అది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు. సో అమెజాన్ అఫిలియేట్ అనేది మనకు మనీ ఎర్న్ చేయడానికి బెస్ట్ ప్రాసెస్. గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో మీకు సైన్ ఇన్ అని ఉంటుంది అండ్ అట్లాగే న్యూ అకౌంట్ క్రియేటర్. సో మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. లేదు మీకు అమెజాన్ అకౌంటే లేదు అంటే అమెజాన్ అకౌంట్ను క్రియేట్ చేయండి. సో ఎట్లా క్రియేట్ చేయాలంటే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇట్లా నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు అసోసియేట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. మన అసోసియేట్ అకౌంట్లో ఫస్ట్ మనము ఏ నేమ్ పైన అయితే మనం అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ తోటి పేయీ నేమ్ ఇవ్వండి. ఈ అడ్రస్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూ యూఎస్ పర్సన్ అని ఉంటుంది, నో అని పెట్టండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం యాడ్ చేసిన అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్ అని ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు, లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అడ్రస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను యూట్యూబ్ అడ్రస్ ఇస్తున్నాను అండ్ యాడ్. సో ఇక్కడ మన యూట్యూబ్ యూఆర్ఎల్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. స్టోర్ ఐడి అని అడుగుతుంది, ఏదైనా ఒక స్టోర్ ఐడి క్రియేట్ చేసుకోండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ అని ఉంటుంది, నేను యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ అని ఉంటుంది, కంటెంట్ వెబ్సైట్ అని ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఇది టైప్ చేయండి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి పైన క్లిక్ చేసేసి ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, కంగ్రాట్స్. సో ఇది మనకు క్రియేట్ అయింది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మనకు స్టోర్ ఐడి మిస్ అయితే మళ్ళీ మనం యాడ్ చేయడానికి అంటే మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది. చూడండి, మనకు ఇక్కడ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ amazon.in అని టైప్ చేయండి. ఇప్పుడు మనకు అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో amazon.in అని టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి తోటి నేను అకౌంట్ లాగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీకు ఓటీపీ వస్తుంది. సో అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ నేమ్ కూడా శ్రీకాంత్ అఫిలియేట్ అని ఉంది. సో శ్రీకాంత్ అఫిలియేట్ నేమ్ పైన నేను అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఇట్లా అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము అఫిలియేట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ను సెర్చ్ చేయండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి. సపోజ్ ఈ హెడ్సెట్ తీసుకుంటున్నాను నేను. సో ఈ హెడ్సెట్ తీసుకున్న తర్వాత హెడ్సెట్ కి అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ను మనం ఎట్లా ప్రమోట్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ గెట్ లింక్ అని ఉంటుంది, గెట్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు స్టోర్ ఐడి చూసుకోవచ్చు, షార్ట్ లింక్. సో షార్ట్ లింక్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మనం ఈ లింక్ను యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్ టైటిల్ కావాలంటే సో ఇదే టైటిల్ తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గెట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు షార్ట్ లింక్ వస్తుంది. ఈ షార్ట్ లింక్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ వీడియోలోకి వచ్చేసి పేస్ట్ చేయండి. ఇట్లా మీరు ఒక 5 to 10 ప్రోడక్ట్స్ని ఫైనల్ చేసుకొని యాడ్ చేయండి. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన లింక్ ఎట్లా కనబడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, OnePlus బ్లూటూత్ వైర్లెస్ అని మనకు కనబడుతుంది. పక్కన మనం ఇచ్చిన లింక్ కనబడుతుంది. సో ఎవరైనా మన వీడియోని ప్లే చేసినప్పుడు ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేసాం కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ అమెజాన్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఎవరన్నా ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ కాస్ట్లో మనకు అమెజాన్ 5 to 10% కమిషన్ ఇస్తుంది. సో కమిషన్ అనేది అఫిలియేట్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్లో ఈ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ పోస్ట్ చేస్తూ మనం మనీ అయితే ఏం చేయొచ్చు. ఈ లింక్స్ అనేది యూట్యూబ్లోనే కాదు, మనం వాట్సాప్ స్టేటస్లో కానీ గ్రూప్స్లలో కానీ ఇట్లా చాలా వాటిలో పేజ్ చేస్తూ మనీ అయితే ఏం చేయొచ్చు. సో మనం మనీ ఏం చేయడానికి ఇదొక పార్ట్ టైం ప్రాసెస్. సో దీంట్లో మీ సేల్స్ను బట్టి మనకు మనీ అయితే జనరేట్ అవుతుంది. ఈ అమెజాన్ అఫిలియేట్ నుంచి మనం మనీ ఏం చేసేటప్పుడు మామూలుగా మనకు సేల్స్ డే జరుగుతాయి, బిగ్ బిలియన్ డే కానీ
దసరా సేల్ కానీ, న్యూ ఇయర్ సేల్ కానీ, ఇలాంటి సేల్ టైంలో మీరు ఈ లింక్స్ని కాపీ చేసేసి డిఫరెంట్ గ్రూప్లలో కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, లేదంటే మీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రమోట్ చేస్తే మనకు మంచి మనీ అయితే ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన తర్వాత మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అఫిలియేట్ లాగిన్ అని టైప్ చేయండి. మనకు అమెజాన్ అఫిలియేట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, శ్రీకాంత్ అఫిలియేట్ అని చెప్పి నా నేమ్ తోటి అకౌంట్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకు ఎర్నింగ్ ఓవర్వ్యూ చూపిస్తుంది. అంటే మనం ఎన్ని ప్రోడక్ట్ని సేల్ చేసాం, మనకి ఎంత వచ్చింది అనేది ఇక్కడ టోటల్ మంత్లో టోటల్ ఐటమ్స్, ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్, టోటల్ ఆర్డర్స్ అని చెప్పి మనకి ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్ ఫీజ్ అని చెప్పి మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. సో మీకు దీనిపైన ఇంకా నాలెడ్జ్ కావాలంటే ఇక్కడ మనం హౌ టు ఎర్న్ పైన అఫిలియేట్ లింక్స్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ టూల్స్, హోమ్, రిపోర్ట్స్, ప్రోడక్ట్ లింక్స్ ఇట్లా చాలా ఉంటాయి. మనం వీటి ద్వారా అయితే అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ మెథడ్, ఇది మనం మనీ ఎర్న్ చేయడానికి. సో మెయిన్గా మనము టెలిగ్రామ్ ద్వారా కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం టెలిగ్రామ్లలో చాలా అఫిలియేట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అంటే చాలామంది అఫిలియేట్ లింక్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ఛానల్లో ఈ లింక్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. సో చూడండి, Deals24 అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, అన్ని అఫిలియేట్ లింక్స్, అంటే అమెజానే కాదు, డిఫరెంట్ వాటిలో నేను లాగిన్ అయ్యి వాటి లింక్స్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనం చేయాల్సిన హెవీ వర్క్ ఏముండదు. జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని ప్రోడక్ట్ యొక్క గెట్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకొని మనం యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ, మన స్టేటస్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అక్కడక్కడ మనం పోస్ట్ చేస్తూ ఉంటే లింక్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మనీ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మెథడ్ని యూజ్ చేసి మీరు పార్ట్ టైమ్గా మంత్కి కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇది ఈజీ మెథడ్ ఇది.